నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్, ఇరాన్ కి సంబంధించిన టాప్ కమాండర్స్ అయితే అంతమొందించడం జరిగింది అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీని వల్ల ఇరాన్ కి జరిగే నష్టం ఏంటి అసలు? ఎవరు వాళ్ళు ఎలా చంపేశారు అసలు? దీని మొత్తం సార్ డీటెయిల్స్ ఏంటి సార్? అసలు టాప్ కమాండర్స్ అంటే ఏ లెవెల్ కమాండర్స్? దీని వల్ల ఇరాన్ కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది? యాక్చువల్ గా ఫిబ్రవరి 25 యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా అయతుల్లా అలీ ఖమేనీని చంపేశాయి, వాళ్ళ సుప్రీం లీడర్ ని. దాంతో పాటు 38 మంది టాప్ నాయకుల్ని, ఇంక్లూడింగ్ డిఫెన్స్ మినిస్టర్, తర్వాత ఐఆర్డిసి కమాండర్స్, రిలీజియస్ నాయకులు, పొలిటికల్ లీడర్స్ అందరినీ కూడా 38 మంది చెప్పింది. దాని తర్వాత కూడా దాదాపు 3 లేయర్ల నాయకత్వాన్ని తుడిచిపెట్టేసి పరిస్థితి వచ్చింది. అయితే ఆ తర్వాత ఇన్ని రోజులు ఇరాన్ లో నాయకత్వం తమను కాపాడుకోగలిగారు. వాళ్ళని ఇజ్రాయెల్ గాని అమెరికా గాని చంపలేదు, ఓన్లీ ప్రజల్ని, కంట్రీలో ఇంకొంతమందిని చంపుతూ వచ్చింది. అయితే నిన్న ఒక పెద్ద షాక్ తగిలింది ఇరాన్ అని చెప్పొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇద్దరు నాయకులు చనిపోయారు. అందులో ఒకతని బయోగ్రఫీ మాత్రం నేను చెప్తాను. అందులో ఒకరు వచ్చి బసీజ్ అని ఒక పోలీస్ ఫోర్స్ ఉంటది వాళ్ళకి, వాళ్ళు మఫ్టీలో ఎక్కువ ఉంటారు అనమాట, ప్లెయిన్ క్లాత్ పోలీస్ మెన్ అంటారు. ఈ బసీజ్ కమాండర్ ని చంపేశారు. అతను గోలం రెజా సులేమాని అతని పేరు. అతను కాకుండా నేను ఇప్పుడు చెప్పబోయే బయోగ్రఫీ పేరు అలీ లరిజాన్ అని ఆయన్ని చంపేశారు. యాక్చువల్ గా ఏంటంటే ఈ అలీ ఖమేనీని చంపేసిన తర్వాత 8వ తేదీ వరకు సుప్రీం లీడర్ ని ఎన్నుకోలేదు. ఈ పీరియడ్ లో ఈ గవర్నమెంట్ ని నడిపింది కానీ, యుద్ధాన్ని నడిపింది కానీ ఈ అలీ లరిజాన్ అనమాట. ఆయనకి 67 ఏళ్ళు. ఆయన హిస్టరీ చాలా ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమా తీయచ్చు అనమాట. ఈయన బయోగ్రఫీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. ఏంది అంటే ఈయన ఒకప్పుడు ఐఆర్జీసీకి కమాండర్ గా ఉన్నాడు, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కి. తర్వాత వాళ్ళ టీవీ అండ్ రేడియో, ఇరాన్ టీవీ అండ్ రేడియో మీడియాకి, బ్రాడ్కాస్టింగ్ కి చైర్పర్సన్ గా పనిచేశాడు 10 ఏళ్ల పాటు. తర్వాత న్యూక్లియర్ నెగోషియేటర్ గా, చీఫ్ నెగోషియేటర్ గా, అమెరికాతో చీఫ్ నెగోషియేటర్ గా ఉన్నాడు. తర్వాత 12 ఏళ్ళు ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ గా పనిచేశాడు. తర్వాత అనేక సార్లు ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోయాడు. సో ఇది ఒక కోణం. అయితే ఆయన ఫిలాసఫర్ కూడా. ఇమ్మాన్యుయల్ కాంట్, వెస్టర్న్ ఫిలాసఫీ మీద పుస్తకాలు రాశాడు. ఒక ఇమ్మాన్యుయల్ కాంట్ మీద 3 పుస్తకాలు రాశాడు. పిహెచ్డి కూడా ఆయన మీదే చేశాడు. అంటే ఆయన రిలీజియస్ థియాలజీ చదువుకున్నాడు, వెస్టర్న్ ఫిలాసఫీ చదువుకున్నాడు. కొద్ది రోజులు టెహ్రాన్ యూనివర్సిటీలో లిటరేచర్ హ్యుమానిటీస్ లెక్చరర్ గా పనిచేశాడు. అంటే ఇంత వెరైటీ జీవితం నాకు తెలిసి ఇరాన్ లో ఇంకొక నాయకుడికి లేదన్నమాట. సో ఆయన ఓపెన్ గానే తిరుగుతున్నాడు. లాస్ట్ మెసేజ్ కూడా, ఇది ఇమాముల భూమి, ఈ దేశం ఇమాముల దేశం, మేము భయపడము, చావుకు భయపడము, మేము పోయి బంకర్లలో దాక్కోమని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే 3 రోజుల ముందు జరిగిన అల్కడ్స్ ఊరేగింపులో ఆయన ఓపెన్ గానే పాల్గొన్నాడు. ఆ వీడియో ప్రజల్లో, సామాన్య ప్రజలతో కలిసిపోయి ఆయన ఊరేగింపులో కూడా పాల్గొన్నాడు అనమాట. ఇప్పుడు ఆయన ఎందుకు చంపేశారు, ఆయన చంపడం వల్ల ఇజ్రాయెల్ కి ఏం లాభం, ఇరాన్ కి ఏం నష్టం, ఈ విషయాల గురించి మాట్లాడుకున్న ముందు ఆయన చిన్న బయోగ్రఫీ నేను బ్రీఫ్ గా చెప్తాను. ఆయనది వచ్చి యాక్చువల్ గా 1958 జూన్ 3న పుట్టాడు. యాక్చువల్ గా ఆయన పుట్టింది ఇరాక్ లో. అంటే వాళ్ళ నాన్న అయతుల్లా హషేమ్ అమోలి, వాళ్ళ నాన్న ఇరాన్ అతనే. కానీ అప్పట్లో ఇరాన్ లో షా పహ్లవి అనే, రెజా షా పహ్లవి పరిపాలిస్తున్నాడు. ఆయన నేతృత్వాన్ని భరించలేక ఇరాక్ వెళ్ళిపోయారు అనమాట ఫ్యామిలీ. ఇరాక్ లో ఇతను పుట్టాడు. ఆ తర్వాత ఇతను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు 1961లో మళ్ళీ ఇరాన్కి వచ్చింది వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ముందు నుంచి కూడా ఒక టాప్ ఎలీట్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళ బ్రదరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, వీళ్ళ 4 బ్రదర్స్ కూడా టాప్ గవర్నమెంట్ లో పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ నాన్న కూడా కియా స్కాలర్ అనమాట, వెరీ పాపులర్ కియా స్కాలర్. టైమ్స్ మ్యాగజైన్ వీళ్ళ ఫ్యామిలీని కెనడీ ఫ్యామిలీతో పోల్చింది అనమాట. అమెరికాలో ప్రెసిడెంట్ కెనడీ ఫ్యామిలీ ఎంత ఎలీట్, ఎంత పాపులర్, ఇరాన్ లో ఈ లరిజానీ ఫ్యామిలీ కూడా అంత పాపులర్ అనమాట. సో ఆ దీంట్లో నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఈయన ఫస్ట్ లో
రిలీజియస్ స్టడీస్ చదువుకున్నాడు. తర్వాత షెరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్స్ అండ్ మ్యాథమెటిక్స్ బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. దాని తర్వాత ఈయన ఇంకా సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నప్పుడు అప్పట్లో వెరీ పాపులర్ రెవల్యూషనరీ థింకర్ మొత్తజా మతాహరి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఈయన గురువు అనమాట. ఆయన సలహా ఇచ్చాడు, నువ్వు ఫిలాసఫీ చదువు అని చెప్పాడు. సో ఈయన ఫిలాసఫీలో పిహెచ్డి చేశాడు. ముఖ్యంగా ఇమ్మాన్యువల్ కాంట్ అనే వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ వెస్టర్న్ ఫిలాసఫర్ అనమాట. కాంట్ ఫిలాసఫీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే దాని మీద ఈయన పిహెచ్డి చేశాడు. దాని తర్వాత కాంట్ ఫిలాసఫీ మీదనే 3 పుస్తకాలు ఈయన రాశాడు. అవి కూడా వెరీ పాపులర్ అనమాట. ఈవెన్ అనేక యూనివర్సిటీలో సిలబస్ గా కూడా ఈయన పుస్తకాలు పెట్టారు. అదే కాకుండా ఈయన చాలా మంది వెస్టర్న్ ఫిలాసఫర్స్ మీద కూడా అంటే క్రిప్కే, తర్వాత డేవిడ్ లూయిస్ ఇలాంటి ఫిలాసఫర్ల మీద కూడా ఆయన పుస్తకాలు రాశాడు, అనేక వ్యాసాలు రాశాడు. తర్వాత టెహ్రాన్ యూనివర్సిటీలో ఆయన కొద్ది రోజులు లెక్చరర్ గా కూడా పనిచేశారు. అయితే 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఈయన యాక్టివ్ గా పాల్గొన్నాడు. అక్కడ నుంచి ఈయన ఐఆర్జీసీకి ఎందుకంటే ఇరాన్ లో ఐఆర్జీసీ అనేది వెరీ ఇంపార్టెంట్ మిలిటరీ, యుద్ధాన్ని కూడా వాళ్లే చేస్తున్నారు. దానికి కమాండర్ గా ఎన్నికయ్యాడు. దాని తర్వాత మినిస్టర్ ఆఫ్ కల్చర్ గా పనిచేశాడు. దాని తర్వాత ఇరాన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటారు, బ్రాడ్కాస్టింగ్, దాంట్లో టీవీ అండ్ రేడియో ఉంటుంది, దానికి 10 ఏళ్ళు చైర్మన్ గా పనిచేస్తాడు. దాని తర్వాత 2025-27 ప్రాంతంలో ఆయన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఉంటుంది, దానికి సెక్రటరీగా ఎన్నికయ్యాడు. తర్వాత ఐతుల్లా ఖమేనీకి పర్సనల్ అడ్వైజర్ గా కొంతకాలం పనిచేశాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన చనిపోక ముందు పోస్ట్ కూడా ఏంటంటే ఈ మధ్యనే 2025లో మళ్ళీ ఆయన రీఎలెక్ట్ అయ్యారు సేమ్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి. ఇది వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ అనమాట. 2015లో ఒబామా ఉన్నప్పుడు అమెరికాకి ఇరాన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం పేరు జేసీపీఓఏ అంటారు. ఈ జేసీపీఓఏ అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఇది న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి అమెరికాకి ఇరాన్ కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని మొత్తం మేనిఫెస్ట్ చేయడంలో ఈయన ప్రధాన పాత్ర వహించాడు. అయితే 2018లో ట్రంప్ వచ్చి దీన్ని క్యాన్సిల్ చేసిన దగ్గర నుంచి గొడవలు మొదలైనాయి అనమాట ఇరాన్కి అమెరికాకి. అంతవరకు బాగానే ఉన్నాయి. సో ఈయన మొత్తంగా ఏంటంటే ఈయనకుండా పేరు ఏంటంటే చర్చల్లో చాలా గొప్పగా పాల్గొంటాడని. ఈయన అమెరికా కానీ యూరోప్ కానీ నెగోషియేటర్ గా బెస్ట్ నెగోషియేటర్ అంటారు ఈయన్ని. అంటే ఆయన ఫిలాసఫీ చదువుకోవడం, ఆయనకు లాజిక్ తెలిసి ఉండడం, ఇటు మత శాస్త్రం తెలిసి ఉండడం, ఇవన్నీ అవుతుంది. రెండోది స్పీకర్ గా పనిచేసినప్పుడు కూడా ఇరాన్ లో 2 వర్గాలు ఉంటాయన్నమాట. కన్జర్వేటివ్ వర్గము, కన్జర్వేటివ్స్ అండ్ మోడరేట్స్ అని 2 గ్రూపులు ఉంటాయి ఇరాన్ గవర్నమెంట్ లో. ఆ రెండింటి మధ్య ఈయన ఒక బ్రిడ్జ్ లాగా పనిచేశారు. అంటే ఆ 2 గ్రూపుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నడిపిన వ్యక్తి అనమాట. చాలా ఓపిక ఉంటుంది, ఇంక లాజిక్ మాట్లాడగలదు, రీజనింగ్ మాట్లాడి ఇతరులను కన్విన్స్ చేయడంలో చాలా నేర్పరితనం ఉంది. సో ఈయన ఎందుకు ఇప్పుడు చంపేశారంటే ఇజ్రాయెల్ కి కావాల్సింది ఏంటంటే యుద్ధం కంటిన్యూ అవ్వాలి, ఇరాన్ ని సర్వనాశనం చేయాలి. ట్రంప్ తో చర్చలు జరగకూడదు. ట్రంప్ తో చర్చలు జరిగితే యుద్ధం ఆగిపోతే మళ్ళీ ఇరాన్ బలపడుతుంది. అందుకని ఇరాన్ ఏం చేస్తుందంటే చర్చలు చేయగలిగిన వాళ్ళని ఇరాన్ ప్రభుత్వంలో కమాండ్ ఉన్న నాయకుల్ని చంపేస్తే ఇరాన్ లో అప్పుడు ఏమవుతుందంటే తమ నాయకులంతా చంపేశారని ఒక ఫ్రస్ట్రేషన్ మిలిటరీలో ఏర్పడి వాళ్ళు చేయకూడని తప్పులు చేస్తారు. అంటే అమెరికా సైనికులను చంపడము, లేకపోతే పెద్ద తప్పులు చేస్తే అప్పుడు వీళ్ళ మీద న్యూక్లియర్ వెపన్ వేసినా కూడా ఎవడు పట్టించుకోరు. అది ఇజ్రాయెల్ స్ట్రాటజీ అన్నమాట. అంటే ఒక బ్యాలెన్స్ డిప్లొమసీ ఉన్న నాయకుల్ని చంపేసి ఒక అగ్రెసివ్ గా ఉన్న నాయకత్వాన్ని మాత్రమే మిగిల్చాలి అనేది ఇజ్రాయెల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. దానికి అనుగుణంగా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇటువంటి నాయకులంతా కూడా టార్గెట్ చేసి చంపడం అనే ప్లాన్ ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తుంది. అందులో భాగంగానే లెరిజానీని చంపేశారు. చాలా మంది ఇరాన్, అమెరికా ఈ చర్చల్లో పాల్గొన్న వాళ్ళు కూడా చెప్తున్నది ఏమంటే ఈయన ఉంటే యుద్ధాన్ని కరెక్ట్ గా ఆపగలిగేవాడు లెరిజానీ. ఎందుకంటే చర్చలు చేయడంలో ఈయన ఎక్స్పర్ట్, డిప్లొమసీలో చాలా అనుభవం ఉన్నది. ఈయన చంపేయడం ఇజ్రాయెల్ ఆ దారిని మూసేసింది. అంటే డిప్లొమసీ దారిని మూసేసి యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి ఇరాన్ లో ఉండే
ఈ ఐఆర్జిసి శక్తుల్ని మరింత రెచ్చగొట్టేదానికి ప్లాన్ చేసుకుంది అని చెప్తున్నారు. దీనివల్ల ఇంకా యుద్ధం పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచానికి ఇంకా పెద్ద నష్టాలు జరిగే అవకాశాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో అలాగా ఈ అలీ లర్జాని చనిపోవడం అనేది ఇరాన్ కి అతిపెద్ద నష్టంగాని, ఇరాన్కే కాదు ప్రపంచానికి కూడా అతిపెద్ద నష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఉంటే దీన్ని చర్చల వైపు తీసుకెళ్లి ఉండేవాడు. సో ఇప్పుడు ఆయన లేకపోవడం అనేది చర్చల వైపు తీసుకెళ్ళగలిగిన నాయకులు తగ్గిపోయారని చెప్తున్నారు. అసలే లేదని చెప్పలేము. ఉన్నారు, మసూద్ ప్రెసిడెంట్ ఉన్నాడు, మసూద్ పెష్కియా, తర్వాత అబ్బాస్ అరాక్చి ఫారిన్ మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళు కూడా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళే. బట్ ఈయనకున్నంత అనుభవం కానీ ఈయనకున్నంత నాలెడ్జ్ కానీ వాళ్ళకి లేదు. సో లరిజానిని చంపడం అనేది ఇవాళ యుద్ధం ఆగిపోతుందేమో అని నమ్మే వాళ్ళకందరికీ కూడా ఒక గొడ్డలు పెట్టు లాంటిదని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ సార్.